రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక. వాట్ అబౌట్ రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్? అంటే మీకు చెప్పాను కదా సార్, ఇలా ఇంత సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని ఇక్కడ సెట్కి బయలుదేరాలి, పరిగెత్తుకొని వెళ్ళాలి జనరల్గా. సో ఇలా ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ కొంచెం టైం దొరకడం తక్కువనే. సో టైం లేదంటే ఏమంటారు మీరు, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ హెడ్ స్పేస్ వేర్ లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్ రిలేషన్షిప్, it's better not to till I'm ready. So now I'm not ready, so I am so I'm just being alone. King Jackie Queen. Yes, ఎప్పుడు అది? కింగ్ జాకీ క్వీన్ మన SLVC ప్రొడక్షన్, దసరా ప్రొడక్షన్ది. దసరా రిలీజ్ అయిన వెంటనే ప్రొడ్యూసర్ నాకు ఆ కథ పంపారు అండ్ ఐ రియలీ లవ్డ్. కిరణ్ సార్ డైరెక్టర్ దట్ ఫిల్మ్. అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఫినిషింగ్ స్టేజ్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వచ్చేస్తుంది ఆ సినిమా కూడా. ఓకే. So it's a different story again. It's underworld, dawn, and also it's not again. I would say underworld cinema ante ekko violence untada kaadu. Mari personal side of a dawn annamata. Not outside world. Ante baita prapanchaniki vallu chettodu vaadu champestadu andarni బూతులు తిడతాడు అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకు ఒక పర్సనల్ సైడ్ ఉంటుంది కదా. వాడు వైఫ్, వాడు ఫ్రెండ్షిప్, వాడు ఫ్రెండ్స్, వాడికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఆ పర్సనల్ లైఫ్ గురించి మధ్యలో జాకీ ఏంటి? అదే సార్, 3 క్యారెక్టర్స్, కింగ్ ఒకడు, జాకీ ఒకడు, క్వీన్ ఒకడు. సో ఈ 3 క్యారెక్టర్స్లో ఏమవుతుంది అంటే స్టోరీ, అంటే హౌ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ అనమాట. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండి. జోకర్ లేదా? జోకర్ లేరు. జాకీ, క్వీన్ ముగ్గురే ఉన్నాం. చూద్దాం నెక్స్ట్ స్క్రిప్ట్లో ఏమైనా జోకర్ని యాడ్ చేయవచ్చు. ఓకే. సో ఈ సంవత్సరం దీని తర్వాత మళ్ళీ డిసెంబర్లో సినిమా ఉంటుంది అన్నారు కదా? నవంబర్లోనే అండి. November 7th ఇది, November 21st బ్యాంక్ ఆఫ్ బైక్ ఎలక్షన్. 2 weeksలో ఇంకొక సినిమా వస్తుంది. అంటే అక్కడ కూడా స్పేస్ ఉన్నాయి మనకి. ఈ స్పేస్ వదిలేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇంకా 3-4 months స్పేస్ లేదనమాట. దట్ ఫిల్మ్ ఆల్సో వీ డిడ్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్. సో 2 సినిమాలు వస్తున్నాయి అన్నారు. మంచి సినిమాలు వస్తే ఎందుకు చూడరు, చూస్తారులే. ఎవరు టాలీవుడ్లో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? టాలీవుడ్లో మంచి ఫ్రెండ్స్ సార్, టాలీవుడ్లో మంచి ఫ్రెండ్స్ అంటే మన శశి, జాకీ చేశారు కదా, అండ్ కోమలి అని, టచ్ మీ నాట్ మై కో ఆర్టిస్ట్, అండ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇంకా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ ఇస్ హై బై అందరూ చాలా చిన్న సర్కిల్ నాది. సో యా, అంటే బయట వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి బయట వాళ్ళు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎస్, గుడ్. సో థ్యాంక్ యూ. సో మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, సో గర్ల్ ఫ్రెండ్కి ముందు, గర్ల్ ఫ్రెండ్ తర్వాత దీక్షిత్ కెరియర్ అనేది ఉండాలని, ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.